సో క్లియర్ సార్. అంటే ఇక్కడ ఒకసారి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఓన్లీ జాయిన్ అయిపోయామా లేకపోతే ఇన్ని ఫీజు కట్టేసి వెళ్ళామా అనేది కాదు. మీరు అన్నట్టు క్లియర్గా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ లోపు వాళ్ళు ఎగ్జాక్ట్ ఏ కోర్స్లో జాయిన్ అవ్వగలరు, ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీలో నెక్స్ట్ మార్కెట్ డిమాండ్ లైక్ ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇట్లాంటివి ఏదన్నా వీళ్ళు తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. సో సార్ ఇట్లా మనకి చూసుకుంటుంటే మాట్లాడుతూ ఉంటే ఒకరు అగ్రికల్చర్ అన్నారు, ఒకరు ఎయిర్ హోస్టెస్ అన్నారు, ఇంకొకరు బీటెక్లో ఇంకా కొత్తగా ఏం చేయాలని, అంటే యూత్కి వీళ్ళందరికీ కూడా కొత్త కోర్సులు చేయాలి, ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా కొన్ని మనం చూసుకుంటే మెయిన్ బేసిక్ కొన్ని వేరిస్లోనే మాత్రమే స్టిక్ అయిపోయి ఉన్నారు. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి వాళ్ళు 12th అయిపోయిన తర్వాత ఏ కోర్సు వెంటనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మేడం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని ఉంటుంది. అది యూపీఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా వాళ్ళు ఎయిర్ ఫోర్సెస్, నేవల్ ఫోర్సెస్ అండ్ ఆర్మీ ఫోర్సెస్కి. సార్ ఒక చిన్న డౌట్, కాలర్ లైన్లో ఉన్నారు, ఇది చెప్పేలోపు వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? హలో హలో మీ పేరు చెప్పండి. అశ్విని. అశ్విని, నీ డౌట్ ఏంటి? సార్ ఇక్కడే ఉన్నారు, మీ డౌట్ ఏంటి? కెరీర్లో నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి టీవీ వాల్యూమ్ తగ్గించి ఒక్కసారి నీట్గా చెప్పవా? డిగ్రీ కంప్లీట్ చేశాక పీజీ చేయడం బెటరా లేకపోతే వచ్చిన జాబ్ చేయడం బెటరా? డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ చేయడం బెటరా లేకపోతే వచ్చిన జాబ్ కంటిన్యూ చేయడం బెటరా? అయితే ఇందులో సార్కి కూడా ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే బహుశా నీకు డిగ్రీ తర్వాత వచ్చిన జాబ్ ఏంటి, దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో సార్ చెప్పగలరు. అశ్విని, నీకు డిగ్రీ తర్వాత వచ్చిన జాబ్ ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటమ్మా? ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? మీరు లైక్ ఇప్పుడు నువ్వు చేసే జాబ్ బట్టి దానికి ఫ్యూచర్ ఉందా లేదా, లేకపోతే వేరే ఏమన్నా కోర్సు కంటిన్యూ చేయాలా అనేది సార్ గైడ్ చేస్తారు. ఓకే సార్, ఇన్ జనరల్గా చెప్పండి. తను అంటే ఆమె ప్రశ్నలో మనకు క్లారిటీ ఒకటి లేదు. కాలర్ కూడా ఉన్నారు, వాళ్ళది కూడా తీసుకొని మిక్స్ చెప్దాము అని ఒకేసారి. హలో 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 చెప్పండి అమ్మా, మీ వాయిస్ వినిపిస్తుంది, మీ పేరేంటి? హలో హలో కట్ అయినట్టున్నారు. ఓకే సార్. సో ఇన్ జనరల్గా తను ఏంటంటే మనకు అశ్వినిని చూస్తే అర్థమైంది ఏంటంటే కొంత కన్ఫ్యూజన్లో ఉంది. తన జాబులో తను సాటిస్ఫై అయితే లేదు, అందుకే ఏ జాబ్ అని చెప్పలేకపోతుంది. సో దీంతో అంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇన్ జనరల్ ఉద్యోగం వచ్చే ఒకవేళ అవకాశం వస్తే దాన్ని వదులుకోకండి. మీరు ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే దాన్ని మానేయకండి. అంటే ఉద్యోగాలు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగమైనా చాలా ఏదైనా మీరు ఒకవేళ ఉద్యోగాలు ఉంటే దానిలో కొనసాగుతూనే మీరు మళ్ళీ పీజీ చేయడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. డిస్టెన్స్ దూర విద్య ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి. మీరు ఈవెన్ సైన్స్ కోర్సెస్ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయొచ్చు. అలా చేసిన వాళ్ళు చాలా మంచి ఉద్యోగాలు స్థిరపడినటువంటి వాళ్ళు. మీరు సండే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మీరు పై చదువులు కూడా చదువుకోవచ్చు. సూపర్. అంటే సింపుల్ షార్ట్ కట్ సొల్యూషన్ ఏంటంటే డిగ్రీలో వచ్చిన జాబ్ను వదలకుండానే జాబ్ చేస్తూ అదర్ స్టడీస్ చదివితే అటు కెరీర్ బిల్డ్ అవుతుంది, ఇటు జాబ్ కూడా ఉంటుంది. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో 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 నమస్తే అమ్మ, మీ పేరు? చరణ్. తరుణ్, నీ డౌట్ ఏంటో చెప్పమ్మా, సార్ ఇక్కడే ఉన్నారు. కెరీర్లో నీకున్న డౌట్స్ ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పవా? ఏ కోర్సు? బీటెక్లోనా? నీ వాయిస్ క్లియర్గా లేదు. ఈసీఐ ఈసీఈ బీటెక్లో ఈసీఈ కంప్లీట్ చేసావు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలనేదా డౌట్? ఓకే ఓకే రైట్ సార్. బీటెక్లో ఈసీఈ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఏంటి?
మీరు బీటెక్లో ఈసీతో పూర్తి చేశాను అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా మీరు? ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేసినట్టయితే మీ సీవీకి అది బాగా యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు చేయనట్టయితే ఇప్పటికైనా మీరు చేయండి. మీరు ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ అనేటువంటి బీటెక్ విద్యార్థులకు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. మీరు ఒకవేళ ఈసీ తోటి జాబ్ ఆపర్చునిటీ మీరు ఇస్రోలో కానీ, మీరు డిఆర్డిఓలో కానీ, మీరు బార్క్లో కానీ మీరు రీసెర్చ్ వైపు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మీరు ఫ్యాకల్టీగా ఎంటెక్ చేసి సెటిల్ కావచ్చు. అది ఈసీ అనేటువంటిది ఎవర్ గ్రీన్ కోర్స్. అది అవకాశాలు వెతుకుంటూ వచ్చే కోర్సు. కానీ మీరు వెతుకోవాల్సినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్స్ బాగా చూస్తూ ఉండండి. న్యూస్ పేపర్స్ కానీ, లేదా ఆన్లైన్లో మన గూగుల్లో కానీ, లేదా ఫ్యాకల్టీ ప్లేస్లో కూడా కొన్ని ఇట్లాంటి జాబ్ పోర్టల్స్ Naukri.com లేదా ముఖ్యమైనటువంటి లీడింగ్ కంపెనీస్ వెబ్సైట్స్ కూడా మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు మీరు చేసుకున్నట్టయితే మీరు ఈసీ తోటి చాలా అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అది అవకాశాలు లేకుండా ఉండాలనేటువంటిది ఈసీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు కోర్స్ ఒకటి చేసి ఎగ్జామ్ అయిపోయిందని కాకుండా కోర్సులో ఉన్నప్పుడే ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ చేయడం చాలా మంచిది మేడం. దానివల్లనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతుంది. తొందరగా స్థిరపడవచ్చు వాళ్ళు. కోర్సు 4 years అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న మీరు అవకాశం అనుమతిస్తే ఈ మధ్యనే మీరు ఇస్రో డైరెక్టర్ సోమనాథ్ గారు ఐఐటి ఖరగ్పూర్ వెళ్తే వాళ్ళు ప్యాకేజ్ తక్కువ ఉందని రాలేదు. కానీ ఇస్రోలో కానీ మీరు డిఆర్డిఓలో కానీ మీరు సైంటిస్ట్ యాజ్ గుడ్ యాజ్ మీరు అబ్దుల్ కలాం గారి లెవెల్కి మీరు వెళ్ళవచ్చు. మీరు అంటే ఈసీ అంత మంచి కోర్స్. అది ఈసీ తోటి చాలా మంచి మనం ఎలా మౌల్డ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి డిపెండ్ ఆధారపడుతుంది. రైట్.